గుడ్ మార్నింగ్. ఇవాళే యూనియన్ బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు, సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో తమకు ఎటువంటి ప్రయోజనం ఉంటుందో అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమకు ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. మరోవైపు ఆర్థిక సర్వే అయితే కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. దీంతో ధరలు దిగొస్తాయేమో అన్నటువంటి అంచనాలున్నాయి. ట్యాక్స్ స్లాబ్లు మారేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అన్నటువంటి అంచనాలున్నాయి. మరి చూడాలి ఎటువంటి బడ్జెట్ ఉంటుందో. మరి ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన డిస్కస్ చేద్దాం. గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. పార్టీస్కి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రాష్ట్రాలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ అంచనాలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు ఎక్కువగా ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మాట్లాడదాం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మల్లయ్య యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిన్న ఆర్థిక సర్వే రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఏదో హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. మేబీ మధ్యతరగతి వాళ్లకు ఈసారి అంటే హల్వా లాంటి వార్త అన్నట్టుగా చెబుతున్నారు. ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెప్పండి. అంటే ప్రతి బడ్జెట్ లో కూడా ఏదో అవుతుందని చెప్పేసి ఊహించుకోవటం ప్రజలు, అవుతుందని చెప్పేసి ఊరిగేయటం ప్రభుత్వానికి అది ఆనవాయితీగా అలవాటుగా మారింది తప్ప జరుగుతున్నది అయితే ఏం లేదు. ఇవాళ వరకు ఇన్ని సంవత్సరాల, దాదాపుగా 77 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప సామాన్యులకు ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. ఈ అంకెల గారిని జరుగుతూ ఉంది. మేము ఇది చేస్తాము, అది చేస్తాము, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, రకరకాలుగా సుంకాలు ఇవన్నీ చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా విద్యుత్ దీపాలు లేని వాడలు ఉన్నాయి, గిరిజన తండాలు ఉన్నాయి, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆడపిల్లని హాస్పిటల్కి తీసుకుపోవాలని అంటే కనీసం రవాణా సౌకర్యం లేక, రోడ్డు సౌకర్యం లేక ఏర్లు దాటియడానికి మామూలుగా కావడి మోసే పరిస్థితి ఉంది. ఇటువంటి వాటి మీద ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టట్లేదు. కేంద్రం అధికారంలో ఉన్న ఈ రాష్ట్రం మంచినీళ్ల కోసం తగులు అవుతున్నాయి. మద్రాస్ లాంటి సిటీలలో మంచినీళ్ళకు కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వ్యవసాయ పరిస్థితులలో మామూలుగా అక్కడక్కడ అనువైన ప్రదేశాలున్నా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో మామూలుగా పరిశ్రమలు వీటి మీద పెట్టుబడిదారుల కోసమో లేకపోతే పరిశ్రమల కోసమో ఇంకేదో మేము బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాం, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళు ఎగవేస్తున్నారు, వాళ్ళ ఎగవేసిన వాళ్ళని దేశం దాటిస్తున్నాం, ఇవన్నీ సహజంగానే. ఇవాళ మామూలుగా దేశంలో ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అప్పు, రేపు పుట్టబోయే బిడ్డ మీద కూడా, కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా అప్పు ఉంది వాళ్ళ తల మీద అని చెప్పేసి మనకు లెక్కలు చెప్తా ఉన్నాయి. కారణం ఏంటంటే అది ఏదో దేనికో అభివృద్ధి కోసం చేసినవి కాదు. పారిశ్రామికవేత్తలకి బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన, వాళ్ళ సిఫారసు మేరకు ఇచ్చిన అప్పులు కట్టక ఎగవేతదారులు చేసిన అప్పు మూలాన ఈ రోజు దేశంలో సామాన్యులు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. పుట్టబోయే బిడ్డ మీద కూడా సుంకం ఉంది. కాబట్టి వీటిని అంకెల గారెడ్డి పేరు మీద రేపేదో ఊరిస్తారు, ఇంకేదో ట్యాక్స్, ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అయితే ఉన్నాయి. అత్యధిక జనాభా ఉన్న వర్గాలకు ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఉండట్లేదు. మేమెవరినో ఉద్ధరిస్తామని చెప్పేసి పెడుతున్న వాటికి మామూలుగా అక్కడ కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చట్లేదు. బట్ ఆర్థిక సర్వే ఇవి చూసిన తర్వాత ఈ జీడిపి మందగించిందని అనడమో, లేదంటే వీటన్నిటి వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపరచాలి అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కు సంబంధించి కూడా అంటే సవరణలు ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు ఉంది, మేబీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నిత్యావసర ధరలను కూడా అదుపు చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేమా? ఈ నిర్ణయాల పేరు మీద మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా వాగ్దానాలు ఏమిస్తున్నదండి? సామాన్యుల బతుకులు మారుస్తాం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మేము పనిచేస్తాం, పేదరికాన్ని రూపుమాపటమే మా ధ్యేయం అని చెప్పేసి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం వాగ్దానాలు ఇస్తున్నాయి ఎన్నికలల్లో. ఆ వాగ్దానాల ప్రామాణికంగా ఇవాళ వరకు ఆ సామాన్యులకు జరుగుతున్నది ఏంది? ఇవాళకి కూడా ఒక పూట తింటే 2 పూటలు పస్తులు ఉండేటోళ్ళు ఉన్నారు. అత్యంత పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి బాధలు పట్టించుకునే పరిస్థితి లేదు. మీకు ఉదాహరణకు చెప్తా, జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ జాతీయ ఉపాధి హామీ పథకం సామాన్యులకి, కొద్ది గొప్ప మామూలుగా వృద్ధాప్యం సమీపించిన వాళ్ళకి, ఏ ఆధారం లేని వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి, ప్రభుత్వం కల్పించే ఒక వృత్తిగా ఉండాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టడం ఉద్దేశం. ఈ రోజు ఆ జాతీయ ఉపాధి హామీ పథకం ఏమైతుంది? పని రోజుల్ని కుదించేస్తున్నారు, వేతనాలు తగ్గించారు తెలంగాణలో.
ఈ రకంగా అంటే మామూలుగా ఏ ఆధారం లేని వృద్ధులకి కేవలం పెన్షన్లు అంటే పెన్షన్లు దేశవ్యాప్తంగా మామూలుగా వాళ్ళకి సరిపోయే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ధరలకు అనుగుణంగా ఈ రోజు ఆదాయ మార్గాలు లేవు. అటువంటి ఆదాయ మార్గాలు లేని వాళ్ళకు వృత్తి కల్పించడానికి వాళ్ళు కనీసం తినడానికో మందుల కోసం ఉపయోగపడాలనే ఆలోచనతో పెట్టిన అంటే భర్త లేని వాళ్ళు కానీ ఇంకా వేరే వృద్ధాప్యం సమీపించిన వాళ్ళు కానీ శరీరం సహకరించిన వాళ్ళకి కానీ ఉపయోగపడాలి. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా తిండి లేక చచ్చిపోవద్దనే ఉద్దేశంతో పెట్టిన ఆ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా ఈ రోజు పరిదినాలు కుదిచ్చేసారు, వేతనాలు తగ్గించేసారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఏదో అంకెల గారెడితోని మీరు అది పెట్టిరు ఇది పెట్టిరు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి ఓన్లీ సప్పట్లు కొట్టించుకొని ఆ పార్లమెంట్ లో ప్రవేశపెట్టంగానే అధికార పార్టీ వాళ్ళు సప్పట్లు కొట్టుకొని విపక్ష వాళ్ళు విమర్శించి 4 రోజులు ఏదో జరిగిందని చెప్పేసి జనాలు సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషపడ్డాం తప్ప ఈ రోజు ఆచరణ రూపంలో మాత్రం సామాన్యుడికి ఒరుగుతున్నది లేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏంటంటే గ్రామీణ వాతావరణాలలో ఆదివాసీలలో తండాలలో దళిత వాడలలో ఇప్పటికీ పెరుగుతున్న అనారోగ్య సమస్యలు గాని మౌలిక సదుపాయాలు గాని పేదరికం గాని కళ్ళకి కట్టొచ్చినట్టు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. దీన్ని రూపం మాపడానికి బడ్జెట్లు చేయాలి. ఓకే, శ్రీవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే బడ్జెట్ అనేది ప్రతిసారి కూడా అంటే చర్చకు వచ్చిన ప్రతిసారి ఈ డైలాగ్ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర నుంచి వస్తుంది, ముఖ్యంగా విపక్ష సభ్యుల నుంచి వస్తుంది. బడ్జెట్ అంటే అంకెల గారడని గతంలో మీరు చెప్పిన మాటలు కూడా ఇవే అనుకోండి. సో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఆచరణలోకి వస్తున్నా, ఇంప్లిమెంటేషన్ జరిగి ఆ లబ్ధి పొందుతున్నారు, ప్రయోజనాలు పొందుతున్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. సో అంత ప్యానెల్లో ఉన్న మిత్రునికి మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. నమస్తే. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ పూర్తిస్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో అంకెల గారడి అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చు. గత 10 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది ఒక కంపారిజన్ అనేది యాజ్ ఏ పార్టీగా మేము రిలీజ్ చేయొచ్చు. కానీ ఆర్థిక సర్వేలు కావచ్చు, దేశంలో ఉన్న ఎకానమీ ఉన్నటువంటి సంస్థలు కావచ్చు చెప్తూనే ఏంది అనేది మనం ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. 2014 ముందు 11వ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి భారతదేశం ఈ రోజు 5th లార్జెస్ట్ ఎకానమీగా మరి అవతరించింది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఇంతమంది కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అనేక మందిని మరి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి స్కీములు తీసుకుని వచ్చి ఈరోజు 25 కోట్ల పైన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన పరిస్థితులను మార్చింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. సో దీంట్లో మన దేశం ఒకవైపు దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని 25 కోట్ల మందిని తీసుకొచ్చామంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు రేషన్ బియ్యం పంపిణీ కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన లెక్కల్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. మరి లెక్క ఎట్లా సరిపోల్చినట్టు? ఈ రోజు దేశంలో ఈ యొక్క ఫుడ్ ఫండ్ స్కీమ్ ఏదైతే ఉందో, ఇలా మనం ఏది రేషన్ కార్డు తీసుకున్నట్టు స్కీమ్ ఏదైతే ఉందో, దీన్ని మనం గమనించినప్పుడు వాస్తవంగా అనేక మంది మనమే చర్చ చేస్తా ఉన్నాం. ఈ రోజు రేషన్ షాప్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే కారులో వచ్చి రేషన్ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే రేషన్ బియ్యం తీసుకోకపోతే మా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ స్కీమ్ లో కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ లో కావచ్చు, రకరకాల కారణాలతో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక మంది చేస్తా ఉన్నారు. ఇలాంటి దాన్ని ఈ రోజు సంస్కరించాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి పేదలు ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే ఆహార భద్రత అవసరం ఉందో, వాటిని ఈ యొక్క గవర్నమెంట్స్ సెంట్రల్ కావచ్చు, స్టేట్లు కావచ్చు, ఒక స్పష్టమైనటువంటి నివేదికతో చేయడం వల్ల చాలా అవసరం ఉంది. భవిష్యత్తు చేస్తారని కూడా మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీ ఇంతకుముందుకు మిత్రుడు చెప్పారు. సో మీ అంటే అంకెలు గాడిలే ఉంటాయి, ఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా కోవిడ్ యొక్క సంక్షోభాలు కావచ్చు, అనేక సంక్షోభాలు జరుగుతున్న సందర్భంలో భారతదేశం యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది ఒక స్థిరమైన అభివృద్ధితోటి మరి మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతదేశం యొక్క గ్రోత్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ లో తయారీ రంగం అనేది ఇక్కడ దేశంలో ప్రారంభం చేయడం కారణంగా ఇక్కడ ఉత్పత్తులు మరి మనం ఈ రోజు విదేశీలకు పంపడం,
ఈ రోజు ఎక్స్పోర్ట్ చేయడంలో మనము అదే విధంగా అనేక ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాలో అంటే ఇప్పుడు గ్రోత్ రేట్ అయితే ఈసారి తగ్గినట్టే చూపించింది కదా. సో నేనేమంటుంటే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఇక పరిస్థితులను బట్టి కూడా దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతా ఉన్నాయి. సో కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం ఈ రోజు 6.5% ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఉందని చెప్పేసి మనం అంచనా వేసాం. సో ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు టాప్ లో ఉన్నటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, మరి ఈ యొక్క దేశాల యొక్క గ్రోత్ రేట్ తో పోల్చుకున్నప్పుడు ఇండియన్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఈ రోజు చాలా బెటర్ గా ఉందని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సర్వే కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, భారతదేశంగా బెటర్ గా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని కారణం మనకు తెలుసు 2019 ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ సందర్భం, కోవిడ్ యొక్క సందర్భంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ రోజు ఉక్రెయిన్ తర్వాత రష్యా యొక్క యుద్ధం పరిణామాలతో దేశంలో అనేక రకాలంటి ప్రపంచంలో అనేక రకాలంటి ఇబ్బందులు వస్తా ఉంటాయి. ముఖ్యంగా మనందరం కూడా ఆయిల్ కరోనా తర్వాత ఫస్ట్ గ్రోత్ రేట్ ఇదే కాదు కదా శ్రీవర్ధన్ రెడ్డి గారు. ఏంటండి ఈసారి తగ్గిన అంటే ఇంత తక్కువ చూపించడం కరోనా తర్వాత ఇదే కదా. ఏం లేదు, కరోనా తర్వాత మనం స్థిరమైన అభివృద్ధి అదే అంటున్నాను. ఏమంటున్నా మనము ఒక దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ఈ రోజు ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కూడా ఉంటది. ఈ రోజు మనం చేసేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో ప్రపంచంలో కన్జ్యూమ్ చేసేటువంటి పర్చేజింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రపంచ వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైన సందర్భంలో కూడా భారతదేశం ఈ రోజు ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి కొనసాగిస్తా ఉంది. దీన్ని మనందరం కూడా గమనించాలి. సో గతంలో 2000 యూపీఏ ప్రభుత్వంలో ఏదైతే మనం అంతకన్నా ముందు ఏదైతే వాజ్పేయి ప్రభుత్వం చివరి ఎండింగ్ లో అంటే ఒక స్థిరమైనటువంటి అభివృద్ధిని దేశంలో ఒక డెవలప్మెంట్ అనే ఒక మోడల్ ను వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో ప్రారంభమైంది. సో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 2004-2009 మధ్యలో ఏదైతే యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఒక స్థిరమైనటువంటి వృద్ధి రేటు కనిపించింది, స్థిరమైనటువంటి అభివృద్ధి కనిపించింది. ఆ కొనసాగింపులో 2009 నుంచి 2014 మధ్యలో మనం చూసినప్పుడు ఈ యొక్క యూపీఏ ప్రభుత్వంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేశారు స్కామ్లతోటి. ఈ రోజు భారతదేశంలో చెప్తున్నటువంటి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నావో ఆ 2009 నుంచి 2014లో మరి విపరీతమైనటువంటి ఎలాంటి ఆస్తులు మరి తాకట్టు పెట్టకుండా మరి సిఫారసు లెటర్లతో జరిగినటువంటి స్కామ్లు ఏదైతుందో వాటి నుంచి ఆర్థికమైనటువంటి మనం ఈ రోజు ఒక స్థిరమైన అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క 10 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో ఈ రోజు మల్లన్న ఇంత ముందు చెప్పాడు, దేశంలో 14,000 గ్రామాలకు ఏదైతే కరెంట్ కనెక్టివిటీ లేదో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క కనెక్టివిటీ గురించి ప్రయత్నం చేసింది. దేశంలో అన్ని గ్రామాలకు, తాండాలకు, ఈ రోజు అడవుల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు కూడా ఈ రోజు మనం కరెంటుని తీసుకుపోయి ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం చేసింది. ఏదైతే పేద ప్రజలు అనుకుంటున్నటువంటి 14 కోట్ల పైన ఉన్నటువంటి పేదలకు టాయిలెట్స్ యొక్క నిర్మాణాలు చేసింది. దేశంలో ప్రతి వ్యక్తికి ఇల్లు ఉండాలని చెప్పేసి దాదాపు ఇప్పటికి 3 కోట్ల ఇళ్లను ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర శ్రీవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి పాపారావు గారు ప్రముఖ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్.